గవేందో చూడుర్రి గంట కంటే ముందు గల హెడ్లైన్ చూడుర్రి. సర్వే కోసం సర్పం తయారైనాయి, పేరెక్కిచ్చి పథకాలు అందుకోర్రి. సినిమా టికెట్ల లెక్కైన రైల్వే టికెట్లు రెడీ అవుతున్న తీస్కా సాట్. అవతారం మార్చిన నరేంద్రుడు ప్రధానిని గుర్తుపట్టక పబ్లిక్ పరేషాన్. పాత దుష్మన్లను కలిపిన కొత్త దుష్మన్లు, కందిని పట్టుకొని తిరుగుతున్న నితీష్. స్కూల్ ఇజ్జత్ తీసిన పంతుళ్ళు సస్పెండ్ చేసి సన్మానించిన సర్కార్. మా మల్లన్న వచ్చి ఏదైనా ఒక వార్త చెప్పకపోతే నాకేదో ఎల్తిగా అనిపిస్తుంది. ముసలోడు 2 తిట్టినా తిడతాడు, పడ్డా పడతాడు, గాని ఏదో ఒక ముచ్చటనైతే చెప్పిపోతాడు. ఇంతకు యాడున్నాడు మనిషి? 18, 19, 20, 19, 20, 21 ఏది బాగుంటుంది? అబ్బో ఎంత నిమ్మలం చేసుకుంటున్నాడో చూడుర్రి. అయ్యా దొరా, మల్లన్న దొరా. వచ్చినావా తల్లి? నా బంగారు తల్లి లచ్చవా, నీకోసమే ఆలోచన చేస్తున్నా. నువ్వు సత్యదాకా బతుకుతావు పో. నా తాన చూపియాక నీ తెలివి. నీ ఇంటికాడ ఈనటోలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపించుకో. అయ్యో గట్లంటావేంది లచ్చవా? ఎవ్వలైనా సత్యదాకానే బతుకుతారు. సరే గాని ఎన్నడూ లేని నా గురించి ఏం ఆలోచన చేస్తున్నారో తమరు? నీ తాన సెలవు ఎప్పటి సంధి పెట్టాలి నాని? గందుకేనా బంగారం ఎండి అంటున్నావు? అయినా ఇప్పుడు సెలవు ఎందుకు నీకో? ఇంకా ఏ లోకంలోనో భూలక్ష్మి, 19 తారీఖు నాడు సర్వే లేదా? ఉంటేంది? ఉంటేందా? నేను ఊరికి పోవద్దా? అలా లెక్కలకు రాని వాళ్ళకి ఎప్పటికి లెక్కలకు రారని కేసీఆర్ సార్ చెప్పే కదా, అందుకనే 3 రోజులు సెలవు పెడదాం అనుకుంటున్నా. ఏంది 3 దినాలా? ఒక్కనాడు సర్వేకు 3 రోజులు ఎందుకో? ఒక్కనాడు ఎట్లయినా సర్వేనే, తెల్లారి ఇంటికాడ ఉండాలి, మర్నాడు పైన కట్టాలి. సరిపోతాయా? ఇంకో 4 దినాలు ఉండి రాకపోతేవి నిమ్మలంగా. అసలే కష్టపోతువు, ఎంత అలసిపోయినావో ఏమో. ఎంత మంచిదానివి లచ్చావా నువ్వు. ఆపుతావన్నీ డ్రామాలిగా. సెలవు లేదు ఏం లేదు. అయినా గా సర్వేతో నీకేం పని? ఎందుకేంది పిల్ల, ఏమన్నా తెలుగుండే మాట్లాడుతున్నావా? గందుకే కోపం వస్తుంది నాకు. ఇదివరకే నీకు సర్కారుల పథకాలు అన్నిట్ల పేరున్నది కదా. నాకేముండి పాడైనాయి? ఏమున్నాయా? నీకు పింఛన్ వస్తలేదా? పింఛన్ వస్తే నీ దగ్గర పని చేయవలసిన కర్మ నాకేముండే? ఇందిరమ్మ పథకంతో నీ ఊళ్ళో ఇల్లు కట్టుకున్నావట కదా. వాడి నోట్లే మా అన్న పోయా, వాడెవడో ఆఫీసర్ అట ఇల్లు కట్టినట్టు నా పేరు రాసిండు, పైకమంతా వాడెత్తుకపోయిండు. తెల్ల రేషన్ కార్డు అయితే ఉన్నది కదా. అదైతే ఒక్కటే ఉన్నది లచ్చవా. ఇక నేను ఆయనతో కూడా పోలేదంటే అది కూడా ఉడవిక్తారు. అయినా ఏడున్నా గానీ వివరాలన్నీ రాపించుకోవచ్చునట కదా, హైదరాబాద్ లో ఉండరాదు? ఏహే ఈడుంటే ఎట్లయితుంది? నా గునె పెంకల ఇంటిని డబుల్ బెడ్రూమ్ ఎట్లా చేసుకోవాలి? అంటే ఇప్పుడు నువ్వు పోతేనే అవుతుందా? మరి దగ్గరుండి అన్ని ఉన్నాయి ఉన్నట్టు చెప్తేనే పింఛన్ వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, అన్ని వస్తాయట. అయినా 19 తారీఖు నాడు మబ్బుల్నే పోయి అన్ని చెప్పి మాపిటీల వరకల్లా రా. గాయంతదానికి 3 రోజులు ఎందుకు? బాగానే చెప్తున్నావు. నేను నమ్ముకుంటే ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాలిలోనే కట్టించేటట్టున్నావు. ఏంది గట్లంటున్నావు? మరి లేకుంటేంది? 19 తారీఖు నాడు బస్సులు రైళ్లు ఏవి నడవాయని కేసీఆర్ సార్ చెప్తుంటే చెవులు అంగట్లో పెట్టినావా చెల్లె? అట్లనా? అయితే 18 తారీఖు పొద్దుమీకి బస్సు ఎక్కు. సెలవడితే నాతో బేరం ఆడతావేంది నువ్వు? ఎటువంటి ఆగం పట్టిద్దామనే చూస్తున్నావా ఏంది? నేనేమంటి 18 తారీఖు నాడు పొద్దుమీకి బస్సులు రైళ్లలో నాసండి ముసలోడు కాలు పెడితే బతుకుతాడా? జరంత మందే ఉంటారా అయాలా? అయినా టీవీలలో పనిచేసేటోళ్ళ ముచ్చట మీద సార్ ఇంకా ఏం నిర్ణయం చేయలేదు కదా. అయితే మరి మనమంతా ఊర్లలో పోతే వార్తలు ఎవరు చెప్పాలి? నువ్వు ఏమైనా చేసుకో, నాకు తెలియదు. నేను సెలవు పెట్టుడు గ్యారంటీ. ఇగో సెలవు షీట్ కూడా రాస్తున్నా, సంతకం పెట్టు జల్దీ. ఇప్పుడు మీకు చిన్న పరీక్ష పెడతా, అందులో మీరు పాస్ కావాలి. ఆ పరీక్ష ఏంటంటే ఇప్పుడు మీకు ఒక మనిషిని చూపిస్తా. ఆ మనిషి మీకు బాగా ఇదివరకే తెలుసు, కాకపోతే ఏషం మార్చిండు. ఆయనని మీరు మంచిగా గుర్తుపట్టి పేరేందో చెప్పాలి, సరేనా? రైట్, నువ్వు వేసుకో. ఏషం మార్చకుంటే గాసం దొరకదు అనుకుంటారో ఏమో కొంతమంది. గినను గుర్తుపట్టరులా బాగా చూడుండ్రి. చర్చి పాదారు వేసుకున్నట్టు కిందికి మీదకి ఒక్కటే తీరు అంగి, కిస్మస్ తాత పెట్టుకున్నట్టు టోపీ, అదే తెల్ల గడ్డం. ఎవరో ఎరికేనా? కన్ఫ్యూజన్ వద్దు, మన నరేంద్ర మోడీ సారు. ఏ ఆడకట్టు పోతే ఆ కట్టు బొట్టు మారుస్తుంటాడు.
తమిళనాడు పోయినప్పుడు పంచె కడతాడు, నాగాలాండ్ పోయినప్పుడు నెత్తిల గమ్మత్ టోపీ పెడతాడు, బీచ్ల పంటి తిరిగేటప్పుడు కౌబాయ్ వేషం, పార్టీ మీటింగ్లకు పోయేటప్పుడు పార్టీ రంగేశం, ఆటల కాడికి పోయినప్పుడు కోటు బుసోటు, పంజాబ్ దిక్కు పోయినప్పుడు సిక్కులోళ్ళ లెక్క పగిడి, అస్సాం దిక్కు పోయినప్పుడు ఆళ్ళ రంగు బట్టలు, ఒరిస్సాకు వచ్చినప్పుడు ఈళ్ళేశం. ఇట్లా ఏడికి పోతే ఆడుండేశమే కడుతుంటాడు. ఎందుకు ఇట్లా కడతాడంటే నేను మీ మనిషిని అని చెప్పుకునే తనకు అక్కెరకు వస్తుందని అట్లా రంగులు మారుస్తుంటాడు అప్పుడప్పుడు. అయితే ఈడ ఒక కన్ఫ్యూజన్ కూడా ఉన్నది. అదేంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు అస్సలు రూపం విడిచిపెట్టి కొత్త కొత్త రూపాలల్లో కనబడుతుంటే మన ప్రధానమంత్రి కాదనుకుంటారో ఏమో జనం. అలా కూడా కొంతమంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. ఇవాళ కాశ్మీర్లో పోయినప్పుడు ఈ జోరు జోరు వాళ్ళ టోపీ పెట్టిండు. పెట్టి ఏమన్నాడు ఎరికేనా? కాశ్మీర్ అంటే ఏందనుకున్నారు? దీని గొప్పదనం ప్రపంచ దేశాలన్నిటికీ ఎరికే అన్నాడు. కరెక్టే మరి. కాశ్మీర్ గొప్పతనం తెలియదే వాళ్ళకి. నిత్య తాకులాటలైనా కాల్పులైనా చచ్చిపోడైనా. ఎందుకు తెలియదు? అందరికి ఎరికయ్యే ఉంటుందని సభలు ఉన్నోళ్ళు గుసగుస పెట్టుకున్నారట. కానీ ఈ ఏషాలు ఏందో ఎవరికి అర్థమైతలేదు ఇప్పటిదాకా. ఇవాళ ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక ఆమె ఏమడిగిందో ఎరికేనా? నేనట పండగలప్పుడే నగలేసుకుంటానట, వేరే రోజులలో ఒట్టిగానే వస్తానట, రోజు నగలేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. కానీ ఇంట్లో నగలు పెడితే ఉంటాయి, దొంగోడొచ్చి ఎత్కపోడు. అందుకే నగలను బ్యాంకులో దాచిపెట్టినా, ఆడైతేనే మస్తు భద్రంగా ఉంటాయి. మీరు కూడా గట్లనే దాచుకోర్రి. కావాలంటే చూడుర్రి మన నగలకు పైసలకు ఎంత భద్రంగా ఉన్నదో. మీ తాన పైకం బంగారం ఉంటే తీసుకుపోయి బ్యాంకులల్లో దాచుకుందామని చూస్తున్నారా? వద్దు. నా మాటిని బ్యాంకులల్లో లాకర్లలో పెట్టి బక్వాస్ కాకుండ్రి. మీ ఇంటి పెరట్లనో లేకపోతే ఆకిట్లనో గజం లోతు పొక్క తీసి ఈ నగలు పైకం అంతా ఒక సర్వల పెట్టి పొక్కల వాచిపెట్టుండ్రి. దీన్ని మించిన భద్రత మీకు ఏ బ్యాంకులలో కూడా దొరకది. అగో మరి మిత్తి ఎట్లా అంటే మిత్తి రాకపోయినా సరే గానీ అసలు కేసరి రాకుంటుంటది. నా మాటినుండ్రి. మీ పిల్లల కోసమే 4 పైసలు కూడా పెడుతున్నారు కాబట్టి వాళ్ళకన్నా దక్కుతాయి ఈ పైకం. లేదు బ్యాంకులైతే మిత్తి వస్తుంది, పైకం రొటేషన్ అవుతుందని పోయి ఖాతా తెరిస్తారా అంటే మిత్తి మాట దేవుడు ఎరుగు అసలే ఆగమయ్యేటట్టున్నది. మొన్నగాలే మహబూబ్ నగర్ జిల్లా పక్కపొంటే ఉన్న బాలనగర్ గ్రామీణ వికాస బ్యాంకుల ఒక్కటేసారి దొంగలు జొర్రి 4 కోట్ల రూపాయల విలువైన బంగారం సొమ్ములు అంటే 13 కిలోలన్నర బంగారం, 14 లక్షల రూపాయల నగదు పైకం నిమ్మలంగా మూట కట్టుకొని గుట్టు సప్పుడు కాకుండా ఎత్తుకొని అవతల పడ్డారు. ఇక దొంగలు పడ్డం 6 నెలల కుక్కలు మొరిగే సామె చెరికే కదా. గట్లనే పోలీసు కుక్కలు కూడా దొంగలు దోసుకుపోయినాక తెల్లారి ముఖం కడుక్కొని దిగినాయి. బ్యాంకును దొంగలు ఎట్లా దోపిడీ చేసిండ్రో చూసి వెళ్ళిపోయినాయి. పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాం కాబట్టి వాళ్ళు చూసుకుంటారని బ్యాంకు వాళ్ళు బలం లేని భరోసాలు ఇస్తుండ్రు. కేసు మా తానికి వచ్చింది, మా కుక్కలు దొంగలను ఎంకలాడుతున్నాయి, దొరకంగానే పట్టుకపోయి జైల్లో పెడతామని పోలీసు వాళ్ళు. ఎవరి చేతులాలు దులుపుకున్నారు, ఒడిచిపోయింది. మరి బిడ్డ పెళ్లికో ఇల్లు కట్టుకుందామనో పంటమ్మంగా వచ్చిన పైకం భద్రంగా ఉంటుందని బ్యాంకులో దాచుకున్న పబ్లిక్ పరిస్థితి ఏం కావాలి? ఎన్నడిస్తారు వాళ్ళ పైకం వాళ్ళకు, ఎన్నడప్ప చెప్తారు వాళ్ళ నగలాలకు? దొంగలు దొరికేదాకా అలా పని ఉత్తదేనా? 3 రోజులు సెలవు వచ్చినప్పుడు బ్యాంకు వాళ్ళు ఎంత హుషారుగా ఉండాలి? నమ్మి నగదు దాచిన పబ్లిక్ పైకానికి కావాలి మనిషిని పెట్టానా వద్దా? మేమే పెద్ద గరానా, మాకంటే ఇంకెవరు ఎక్కువ అనుకున్నారో ఏమో. దర్వాజలకు బుడ్డ తాళాలు వేసి వెళ్ళిపోయినరు. మంచి తరుణం మించితే దొరకదని దొంగలు దొరబాబు లెక్క దోసుకొని అవతల పడ్డారు. కాబట్టి బ్యాంకులలో మీ పైకానికి నగలకు భద్రత లేదు. లంకె బ్యాంకులలో పెట్టి గుంత దవ్వి అందులో దాచిపెట్టుకుంటే భద్రత ఉంటుంది, ఎప్పటికి కళ్ళ ముంగట్నే ఉంటుంది సొమ్ము. అంతేనా? ఇది గవర్నమెంట్ బడి సార్లు అంటే ఏందో అనుకున్నా, అసలు బడికే ఓరనుకున్నా. కానీ తప్పు. కరీంనగర్ జిల్లాలో ఒక సర్కార్ బడున్నది. ఆ బల్లెకు పంతులు పగలే కాదు, అదేందో రాత్రులలో కూడా పోతున్నారు. సుశిర్రా వాళ్ళకు చదువు చెప్పుడు మీద ఎంత పానం కొట్టుకుంటుందో, బడిని మాత్రం అస్సలు అదిలి పెడతలేరు. మరి గసుంటి సార్లను మన తీర్మార్ వార్తలకు దేకపోతే మంచిగా ఉండదు కదా. గందుకే తీసుకొద్దాం, మన తీర్మార్ వార్తల తరపు నుండి సన్మానం కూడా చేద్దాం. బడి పోరగాళ్లను భావి భారత పౌరులను చేస్తేందుకు రాత్రి పగలు తేడా లేకుండా బాగానే తనలాడుతుంటారు కొందరు సర్కారు బడి పంతుళ్ళు. ఇగో కావాలంటే చూడురి, ఇది కరీంనగర్ జిల్లా దర్గన్వాడిలో ఉన్న బాలికల ప్రాథమిక పాఠశాల బడి. ఈయన తాళం తీస్తున్నాడు. లోపల ఇప్పటిదాకా 10 మంది సర్కార్ పంతుళ్ళు బాగా కష్టపడ్డారట. ఓర్ని ఏంది, బీర్ల సీసాలు, సిగ్నేచర్ బ్రాండీ బాటిలు, బిర్యానీలు, థమ్సప్లు. ఇంతకిది బడేనా? వైన్స్ లో పక్క పొంటుండే పర్మిట్ రూమా అనుకుంటున్నారా? కానీ అనుమానం ఏం లేదు, ఇది ముమ్మాటికి బయట బోర్డు పెట్టినట్టు ఆడవిల్లల ఇస్కూలే. మరి పాడు పనేంది చేసినోళ్ళెవలు అంటే ఇగో గీసార్లే. చూడుండ్రిగా ఎట్లా తలకాయలు కిందకేసిండ్రో. ఇగో వెనకకున్న ఆయన చూడుర్రి, చేత్తోని జుట్టు దూకుంటున్నట్టు ముఖం కనబడకుండా కవరింగ్ ఇస్తున్నాడు. ఇక గీ ముగ్గురిని చూడుర్రి,
అటుపక్క ఆయన చెయ్యడ్డం పెట్టుకున్నాడు, ఇటుపక్క ఆయన తలకాయ దించుకున్నాడు. నడిమిట్ల అయినా నాకు ఇదేమన్నా కొత్తనా అన్నట్టు నిలబడ్డాడు. ఏం సార్లు ఏడా దొరకలేదా మీకు తాగేతందుకు అడ్డాలు? ఇగో గీ ముంగట ఆయన మూతికి దస్తడ్డం పెట్టుకొని నిలబడ్డాడు. అంత అయిపోయినాక గిప్పుడు అడ్డం పెట్టుకుంటే ఏం లాభం తీయి. ఇక వీళ్ళ దాంట్లో కొందరు పుస్తకాలలో ఉన్న చదువు చెప్పే పంతులైతే ఇంకొందరు కంప్యూటర్ల చదువు నేర్పేటోళ్ళట. మరి రాత్రిపూట ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే దినం తప్పించి దినమన్నా వీళ్ళంతా ఒక్కతాన జరి గలీజేషం వేస్తుంటారట. పోలీసు వాళ్ళు అడిగితే కంప్యూటర్లల్లో ఏదో అప్లోడ్ చేసే పని ఉందని చెప్పుకొచ్చిండ్రట. విద్యాశాఖలో ఉండి గవర్నమెంట్ స్కూల్లో మద్యం సేవించడం అనేది చట్ట వ్యతిరేక చర్యగా భావించి వారి మీద కేసు రిజిస్టర్ చేశాను. లోపలికి పోయినాక వీళ్ళు చేసే అప్లోడులు గి బీర్లు సిగ్నేచర్ బ్రాండీలు అన్నట్టు. సర్కారీ స్కూళ్ళు గిట్ల తగలబడ్డాయి కాబట్టే ఇవిట్ల చదివిపించేందుకు పోరగాల తల్లిదండ్రులు వెనకపోతుంటారు. గిట్లుంటే మన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సార్ అన్నట్టు లీడర్ల పిల్లలు కాదు, ఏ పిల్లలు కూడా సర్కారు బల్లెకు రారంటే రారు. అగో గందుకే ఇలా 8 మందిని సర్కారోళ్ళు సస్పెండ్ చేసిండ్రు. మంచిగా చేసిండ్రు. ఇప్పటి సంది స్కూళ్ళల్లో మళ్ళీ లెవెల్ ఇస్తుంటే ఏషాలయ్యారు. మా మంగ్లీని ముచ్చటరుచుకోక చాలా దినాలు అవుతుంది. పిల్ల ఏడున్నదో ఏం చేస్తుందో చూద్దాం. ఏంది ఏదో తగ్లబడ్డట్టే ఏడుకో ఉరుకుతున్నది. మంగ్లీ, ఓ మంగ్లీ. లక్ష్మి, నాకు ఇప్పుడు టైం లేదు, మస్తు ఇంపార్టెంట్ పని మీద పోతున్నా, నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. గంతగనం ఇంపార్టెంట్ పని ఏందో చెప్పరాజ్యారంతా. మన గవర్నర్ నరసింహన్ సార్ తానుకు పోతున్నా లక్ష్మి. గవర్నర్ సార్ దగ్గరకా? దేనికి? కష్టపడి సెమటోర్సి మొన్న మా అన్నకు రాఖీ కడితే నా గిఫ్ట్ ఇచ్చిన మోటార్ బండి పోయింది లక్ష్మి. అయ్యా, ఎంత పని అయిపోయా మంగ్లీ. అయినా బండి పోతే పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ ఇయ్యాలి గాని నరసింహన్ సార్ కాడికి ఎందుకు? మేము తెచ్చిచ్చే వార్తలు చెప్పుకుంటా అన్ని తెలిసినట్టు పెద్ద ఫోజులు కొడుతుంటావు గానీ నీకేం తెలవాలి లక్ష్మి. అసలు నీకేం తెలుసు అది చెప్పు. మన గవర్నర్ సార్ కు హైదరాబాద్ లో ల్యాండ్ ఆర్డర్లు మంచిగా గడుచుకోమని అధికారాలు ఇచ్చిర్రు కదా కేంద్రం సర్కార్ వాళ్ళు. ఇచ్చిండ్రు. అయితే ఇక మొత్తం పోలీసు వాళ్ళంతా మన గవర్నర్ సార్ చెప్పినట్టే వినాలంట కదా. వినాలే, కానీ దానికి దీనికి లింక్ ఏందో జర అర్థమయ్యేటట్టు చెప్తావా? అంటే నేను పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా మళ్ళా వాళ్ళు సార్ని అడుగుతారు కదా ఈ పని చేయాలనా వద్దా అని. ఓహో, నువ్వు అట్లా వచ్చినావా? అందుకే లక్ష్మి, నా బండి పోయిందని డైరెక్ట్ గా గవర్నర్ సార్కే చెప్దామని పోతున్నా. పో పో పో, పోయి చెప్పంగానే మెడ పట్టుకొని బయటకు చూసుకో. ఏంది లక్ష్మి గట్లంటున్నావు? లేకుంటే ఏంది, ఆయనకు అధికారం ఇచ్చింది లొల్లులు పంచాదులు కాకుండా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టి చూసుకునేదందుకు. అంతేగాని గిసుంటి బుడ్డ బుడ్డ లొల్లులు అరుచుకునేదందుకు కాదు. అవునా? గట్లయితే నేను హోమ్ మినిస్టర్ నాయని నరసింహ దాదాకు పోయి చెప్తా. దాదా అయితే మంచిగా నా మాట వింటాడు. ఇప్పటికే సారు మంచి గరంలున్నాడు. ఆయన పనిని ఆయన చెయ్యనీయకుండా నడిమిట్ల ఎవలెవలో ఏలు పెడుతున్నారని మీసం తిప్పి తొడగొట్టిండు అంటే ఎగిరి ఏట్ల పోయి పడతావు. పో. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు లక్ష్మి? ఈ ముచ్చట మీద రాష్ట్ర సర్కార్ వాళ్ళు కేంద్ర సర్కార్ వాళ్ళ నడుమ నడుస్తున్న లొల్లే ఎట్టూ తేల్తలేదు. ఇక నీ గురించి ఎవరు పట్టించుకుంటారు గాని నువ్వురా. మరి నా బండి? నాకు తెలిసిన దొంగడు ఒకడు ఉన్నాడు, వానికి చెప్పి నీ బండెత్తుకపోయిన దొంగ జడ అరుచుకోమంటా గాని నువ్వు వచ్చేసి. అట్లయితే సరే, వస్తున్నా లక్ష్మి. ఊళ్ళు ఉన్నప్పుడు తెల్లారు లేంగానే ఇంటి పని చేసేది, సర్ది కట్టుకొని బాయి కాడికి పోయి పొలం పనులు చేసుకునేది, సాయంత్రం కాగానే మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం వండుకొని తినేది, పండేది. ఇక హైదరాబాద్కి వచ్చినాక నా పనులే మారిపోయినాయి. పొద్దున్న లేవ్వంగానే టిఫిన్ చేయాలి, ఆటో ఎక్కాలి, ఆఫీస్కి రావాలి, వార్తలు చెప్పాలి. మళ్ళీ ఇంటికి పోయినాక ఆడ అన్నం వండింది ఉంటుంది, అది తినాలి, పండుకోవాలి. తెల్లారి మళ్ళీ సేమ్ టు సేమ్. అంటే మీకు ఏమనిపిస్తుంది? లచ్చమ్మ హైదరాబాద్కి పోయి బాగా సుఖపడుతుంది అనుకుంటున్నారు కదా. నేను కూడా గట్లనే అనుకున్నా, కానీ ఇప్పుడు చాలా భయం వేస్తుంది. ఎన్కట్కేవలో ఒక ఆమె సంకల పిల్లిని పెట్టుకొని ఊరంతా దేవులాడిందట. అగో సేమ్ అట్లనే ఉంది కొందరు ముచ్చట. పానం మంచుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా ఒంట్లేదన్న రిపేర్ కనబడేదాకా పట్టించుకుంటలేరు. ఆఫీస్కో షాప్కో పోయేటప్పుడు కార్లు బండ్లు వేసుకొని పోకుండా మంచిగా సైకిల్ దొక్కుంటా పోతే ఎంత బాగుంటది. ఎన్ని తీర్ల లాభాలుంటాయి. ఖర్చు తక్కువ అవుతుంది, పానం బాగైతుంది, పెట్రోల్ డీజిల్ తో వచ్చే పొల్యూషన్ తక్కువ అవుతుంది. ఇన్ని రకాల లాభాలున్నా గానీ అట్లా ఓరు. నిమ్మలంగా కార్ వేసుకుని అందులో ఏసీ వేసుకొని పోతుంటారు. ఆఫీస్ పోయినాక కూడా చెమట సుక్క బయటికి వెళ్ళది. ఆఖరుకు రోడ్డు మీదకి పోయి కూరగాయలు దేవాలన్నా గానీ కార్ తీయాల్సిందే. ఇక ఇట్లా వేసినాక బీపీలు షుగర్లు రాకుంటుంటాయి. ఇగో గిళ్ళని చూడుర్రి ఎంత ముద్దుగా సైకిల్ దొక్కుతున్నారో. వీళ్ళందరికీ కార్లున్నా గానీ అవిటిని పక్కకు పెట్టి ఇట్లా రోజు సైకిల్ దొక్కుతుంటారట. వీళ్ళంతా నల్గొండలున్న నల్గొండ క్లబ్ వాళ్ళు. రోజుకు కనీసం
రోజు 30 కిలోమీటర్లన్నా సైకిల్ మీద తిరుగుతుంటారు. మరి వీళ్ళేమన్నా పొద్దు ఒక పని లేక ఇట్లా చేస్తున్నారా అంటే అట్లా కాదు. వీళ్ళంతా నిమిషం టైం కూడా ఖరాబ్ చేసేటోళ్ళు కాదు. వీళ్ళ దాంట్లో డాక్టర్లు, లాయర్లు, పోలీసులు, వ్యాపారం చేసేటోళ్ళు ఇట్లా అంతా పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు. కొన్నేళ్ల సంది ఇట్లనే సైకిల్ తొక్కుతున్నారట. వీళ్ళని చూసి చాలా మంది సైకిల్ కొనుక్కొని అవిటి మీదనే తిరుగుతున్నారట. వీళ్ళకు నల్గొండల ఎంత గుర్తింపు వచ్చిందంటే ఆఖరుకు ఇలా క్లబ్ కు నల్గొండ క్లబ్ అని పేరుంటే ఇప్పుడు అంతా సైకిల్ క్లబ్ వాళ్ళని పిలుస్తున్నారట. ఇక చూడుండ్రి సైకిల్ తోని ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో. ఇట్లనే అందరూ కార్లు, మోటార్ సైకిల్ పక్కకు పెట్టి సైకిల్ వాడితే మంచిగా ఉంటది కదా. మొత్తానికి నల్గొండ సైకిల్ క్లబ్ వాళ్ళు మంచి పనే చేస్తున్నారు పోండ్రి. అనగనగా ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో 2 లీడర్లు, ఆ లీడర్లు దుష్మన్లు. దోస్తులు కాదు దుష్మన్లే. దోస్తులా దుష్మన్లా బా నాకైతే ఏం సమజ్ పడతలేదు. వాళ్ళిద్దరిని మీకు చూపిస్తా. వాళ్ళిద్దరు దుష్మన్లో దోస్తులో మీరే కనిపెట్టుర్రి. పాము ముంగీస ఎన్నడన్నా కలుతాయా? అవి కీసులాడుకుంటాయి గాని కలిసే ముచ్చట ఉండనే ఉండదనుకుంటాం. కానీ ఎవ్వారం చూస్తుంటే పాము ముంగీస 2 జల్దీనే కలిసేటట్టే కొడుతుంది. కేసీఆర్ సారు, చంద్రాలు సారు ఇదివరకే ఓసారి చేతులు కలుపుకొని జోకులు కూడా పేల్చుకున్నారు కదా. ఇగో వాళ్ళ లెక్కనే ఇంకొక జంట కూడా గట్లనే తయారైంది. అగో ఆ జంటకిదే. బిఆర్ అనగానే మనకు లాలు ప్రసాద్ సారు యాదికొస్తాడు. లాలు సార్ అంటే ఆయన జిగిరి శత్రువు నితీష్ కూడా మనసులకత్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికి నిమిషం కూడా పడది. ఒకల్ని చూస్తే ఇంకొకరు ఓర్వరు. ఒకరు తెల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే కోపంతోనే ఇంకొకరు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు. బిఆర్ఈ భాషలో ఎన్ని తిట్లుంటే అన్ని తీర్ల తిట్టుకుంటారు. గట్ల తిట్టుకొని బీఆర్ ను అయిన కాడికి నాశనం చేసిండ్రు. లాస్ట్ కత్తే ఏమాయే మొన్నటి లోక్సభ ఎలక్షన్లా వీళ్ళిద్దరు కలిసి పువ్వు గుర్తోళ్ళని గెలిపించే. ఇక ఇప్పుడు బీఆర్ లా మళ్ళా ఉప ఎన్నికలు ఉన్నాయట. అందులో పువ్వు గుర్తోళ్ళను ఓడించేందుకు ఈ ఇద్దరు చేతులు కలిపినరు. కొట్లాడుకుంటే ఇద్దరం కొట్లాడుకోవాలి, మూడోవాడు ఎందుకు రావాలే అనుకున్నారేమో. అందుకే ఈ దుష్మన్లు దోస్తులైపోయినరు. హబాబాబాబాబాబా రైల్వే వాళ్ళు అయితే మన మీద జాలి, దయ, కరుణ ఇగో గిసుంటి పదాలు ఏమేమి ఉన్నాయో అన్నీ చూపెడుతున్నారు. మనం బాధపడుతున్నామని 10 ఏళ్ల తర్వాత మొన్ననే రైల్వే ఛార్జీలు పెంచిర్రు కదా. ఇక గది మర్చిపోక ముందే ఇప్పుడు ఇంకొక బంపర్ ఆఫర్ ఇచ్చిర్రు. మరి గదేందో చూడుర్రి. టికెట్లు బుక్ చేసుకునేటోళ్ళు మీరైతే మంచిగా చూడాలి. మనం ఎప్పుడన్నా సినిమాకు పోతే టికెట్లు దొరకలేదు, సినిమా చూడాలనిపిస్తే ఏం చేస్తాం? తీసుకా సార్ 30-60 గాళ్ళు ఏడుంటారో చూస్తాం. అదే బ్లాక్ల టికెట్లు అమ్మేటోళ్ళని ఎంకులాడి ఎంతైనా సరే పెట్టి కొనుక్కొని సినిమా చూస్తాం కదా. ఇగో బ్లాక్ టికెట్ల దందా సినిమా టాకీస్లలోనే కాదు, ఇప్పటి సంది రైల్వే టికెట్లలో కూడా సురువు చేస్తున్నారు బంగారు రైల్వే శాఖోళ్ళు. రిజర్వేషన్ కౌంటర్ పక్కపొంటే ఇంకో కౌంటర్ పెట్టి అందులో ఈ నల్ల టికెట్లు అమ్మబోతున్నారు అన్నట్టు. ఇవి ప్రైవేట్ వాళ్ళు అమ్ముకునే టికెట్లు. సర్కారు 100 రూపాయల టికెట్ 100కే ఇస్తే వీళ్ళు 120కి అమ్ముకునే ఛాన్స్ ఇస్తున్నది అన్నట్టు. రైల్వే శాఖ ఏం పోయింది? మంది సొమ్ము మంగళారం. అయితే దీనికి వచ్చిన పేరేం దొరికేనా? PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నట్టు. దీంట్లో అసలు కథ ఏంటంటే సెల్ ఫోన్ల యాప్లు తయారు చేసి పెడతారు. అందులోకెళ్ళి మీరు టికెట్ బుక్ చేసుకున్నా లేకుంటే అలా యాత్రి సువిధ టికెట్ కేంద్రాలలో టికెట్ కొనుక్కున్నా మీకు నొప్పి తెలవకుండానే గిచ్చుతారన్నట్టు. ఇదివరకేమో ఒక్కటే టికెట్ మీద 6 రిజర్వేషన్ చేసుకొని పోదురు, దానికి 10 రూపాయల ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుండే. ఇప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తున్నారు కదా, వాళ్ళు 16-60 ఎక్స్ట్రా వేసి మీకు తొడపాశం పెడతారన్నట్టు. రైల్వే శాఖ వాళ్ళు అమ్మితే 10 రూపాయలే వచ్చే, అదే ప్రైవేట్ వాడు అమ్మితే 60 రూపాయలు వచ్చే. చెరిసాగం తీసుకున్నా 30 వస్తాయి. కాబట్టి అసొంటి లత్కోరు పని చేయబోతున్నారట సర్కారు. సరే సినిమా టాకీస్లలో అంటే సినిమా బాగుంటేనే బ్లాక్లో కొంటాం కానీ మన రైళ్లు ఏం చక్కగా ఉన్నాయ్యా? ఎలకలు ఉరుకులాడు, బాత్రూములు బాగలేకపోడు, చెత్త కంపు గిసొంటి రైళ్ళలా బతికిత్రా దేవుడా అని జనం పోతుంటే వాళ్ళ నెత్తి మీద రోకలు ఎత్తేస్తే రేపు జనం రైళ్ళు ఎక్కాలంటే భయపడరా? ఏం పని ఇది సర్కారు వాళ్ళది? జనం జేవులు కాల్ చేసుడు తప్పితే అని తిడుతున్నారు రైల్వే ప్రయాణికులు. గివి ఇయాల్టి వార్తలు ఎట్లున్నాయి? మంచిగున్నాయి కదా. మరి గిట్లనే రేపు కూడా పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.